రేపు మంగళవారం రోజున ఒకే ఒక్క తమలపాకుతో ఇలా చేయండి. ఇక 4 వైపుల నుండి డబ్బు వస్తుంది. తమలపాకు చాలా శక్తివంతమైనటువంటిది. తమలపాకుతో ఈ పరిహారం చేయటం వలన దరిద్ర బాధలు తొలగిపోతాయి. ముఖ్యంగా రేపు మంగళవారం రోజున, మంగళవారం అంటే చాలా మంచి రోజు. మంగళవారం అంటే మంగళకరమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది. ఈరోజు మంగళవారం రోజున చేసేటటువంటి పూజలు, పరిహారాలు దరిద్రాన్ని పోగొడతాయి. మంగళవారం అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఒకే ఒక తమలపాకుతో ఈ పరిహారం చేయండి. తమలపాకు చాలా శక్తివంతమైనటువంటిది. ఈ తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది. దానితో పాటుగా తమలపాకుకి ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఎన్నో రోగాలను నయం చేసేటటువంటి గుణం కూడా తమలపాకుకి ఉంటుంది. తమలపాకు అంటే చాలా పవిత్రమైనది. ఎందుకంటే లక్ష్మీదేవికి కూడా తమలపాకు చాలా ఇష్టం కనుక తమలపాకుతో చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా మన దరిద్రాలను తొలగిస్తాయి. తమలపాకుతో చేసేటటువంటి ఇలాంటి పరిహారాలు మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. తమలపాకు అంతటి శక్తివంతమైనటువంటిది. అయితే ఈ తమలపాకుతో కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేస్తే ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. తమలపాకుతో చేసేటటువంటి ఈ పరిహారాల వలన మనకు ఘోరమైనటువంటి దిష్టి దోషాలు అయినా, దుష్ట శక్తుల ప్రభావాలు అయినా, ముఖ్యంగా నరదృష్టి అయినా సరే తొలగిపోతుంది. తమలపాకుని మనం ఏ పూజలో అయినా సరే ఉపయోగిస్తూ ఉంటాము. తమలపాకుని ఉపయోగించడం వలన మనము అంటే ఆ పూజ సంపూర్ణం అవుతుంది. అంతేకాకుండా దైవానుగ్రహం కలుగుతుంది. అందువల్ల మనం తమలపాకుని పూజలో ఉపయోగిస్తాము. తమలపాకుని పూజలో ఉపయోగించడం వలన ఏ దుష్ట శక్తులు అయినా సరే పారిపోవాల్సిందే. ఎలాంటి చెడు శక్తులు అయినా సరే ఖచ్చితంగా పారిపోవాల్సిందే. అంతేకాదు, తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది. తమలపాకు చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది. ఈ తమలపాకుతో చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో 100కి 100% మంచి ఫలితాలు వస్తాయి. తమలపాకుతో చేసేటటువంటి ఈ పరిహారం ఏదైనా సరే మీ యొక్క చుట్టూ డబ్బుని రాకుండా ఉండేటటువంటి చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. డబ్బు అనేది రాకుండా కొన్ని దుష్ట శక్తులు అడ్డుకుంటూ ఉంటాయి. ఆ దుష్ట శక్తులు అనేక తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. అంటే మన చుట్టూ కూడా దరిద్రం లేకుండా ఉండాలి అంటే ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన చుట్టూరా ఉండేటటువంటి చెడు శక్తులు ఏదైనా సరే తొలగిపోవాలి అన్నా, దరిద్ర బాధల నుండి విముక్తి కలగాలి అన్నా, విముక్తిని పొందాలి అన్నా ఈ పరిహారం రేపు తప్పకుండా చేయండి. ఒక తమలపాకుతో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా తమలపాకులో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ తమలపాకు మనకి తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటాయి కదా, ఆ చెడు శక్తుల నుండి, దరిద్రాల నుండి మనల్ని దూరం చేస్తుంది. చెడు గాలి, మంచి గాలి అని ఇలా మనం ఎప్పుడైతే మనం చేసినటువంటి పరిహారానికి ఫలితం ఉండకుండా పోతుందో, లేదా చుట్టూరా ఎన్నో రకాల చెడు శక్తులు ఉన్నాయో, లేదా మనకు ఎప్పుడైనా సరే అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతుంది, మనం ఎంత కష్టపడినా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేదు, అలాంటి సమయంలో మన చుట్టూ చెడు గాలులు ఉన్నాయి అని గుర్తుంచుకోవాలి. ఈ చెడు గాలులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాదు. అంతేకాకుండా చెడు గాలుల యొక్క చెడు ప్రభావాల వల్ల మన చుట్టూ కూడా దరిద్రాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ చెడు గాలులు అనేవి డబ్బును రాకుండా ఆపుతాయి. ఈ చెడు గాలులు
తొలగించడం కోసం ఈ పరిహారాలు ఉపయోగపడతాయి. ఈ పరిహారం వలన చెడు శక్తులు, చెడు గాలులు తొలగిపోతాయి. తమలపాకుకు అంతటి శక్తి ఉంటుంది. తమలపాకు అంటే ఆంజనేయ స్వామికి, శ్రీరాముడికి, లక్ష్మీదేవికి, పార్వతీదేవికి, సరస్వతీదేవికి ఇలా చాలామంది దేవుళ్ళకి ఇష్టం. అందుకే మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ నోము నోచినా, ఇంట్లో ఏదైనా పూజ చేసినా ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి అన్నా సరే తమలపాకుని వాడుతాము. అంతటి శక్తివంతమైనటువంటిది తమలపాకు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా తమలపాకులోనే నైవేద్యాన్ని నిత్యం సమర్పిస్తారని శాస్త్రం చెబుతుంది. ఇలా తమలపాకుకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. తమలపాకుతో లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ముగ్గురు కూడా ఉండడం వల్ల ఈ ఆకుకి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున అంటే రేపు మంగళవారం రోజున ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు, దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది. అంతేకాదు అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఘోరమైనటువంటి చెడు శక్తులు సైతం తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ఈ యొక్క చెడు శక్తులు అనేవి తొలగిపోయి ఇక ఈ తమలపాకు అత్యంత పవిత్రమైనటువంటిది. తమలపాకుతో చేసే ఈ పరిహారం, అందులో రేపు మంగళవారం కనుక రేపు మంగళవారం రోజున తమలపాకుతో చేసే ఈ పరిహారం ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. తమలపాకు యొక్క విశిష్టత ఎంతో గొప్పదో అని, తమలపాకు అంటే ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టం. స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి అన్న, అప్పుల సమస్యలు తీరిపోవాలి అన్న, మన చుట్టూ దరిద్ర బాధలు పోవాలి అన్న, మనపై జరిగేటటువంటి చెడు ప్రయోగాలు పోవాలి అన్న, అదేవిధంగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా, అంతేకాకుండా ఇంట్లో నుండి చెడు శక్తులు బయటకు వెళ్ళిపోవాలి అన్న, నకారాత్మక శక్తి, నరదృష్టి వంటివి పోవాలి అన్న మర్చిపోకుండా రేపు మంగళవారం రోజున తమలపాకుతో ఇలా చేయండి. మంగళవారం రోజున ఇలా తమలపాకుతో చేయటం వలన మంగళకరమైన అంటే మంగళవారం అంటేనే మంగళకరమైనటువంటి రోజుగా భావించబడుతుంది. కనుక ఇలా మంగళకరమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయటం వల్ల మన చుట్టూ ఉండే దరిద్ర బాధలన్నీ పోతాయి. కోట్లకు అధిపతులుగా మారిపోతారు. అంతేకాదు మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులై ఖచ్చితంగా మారిపోతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ శక్తివంతమైన రోజున మర్చిపోకుండా తమలపాకుతో ఇలా చేస్తే మీకు ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. దృష్టి దోషాలు అయినా, దుష్ట శక్తుల ప్రభావాలు అయినా ఏవైనా సరే తొలగిపోయి మీకు డబ్బును సంపాదించడానికి అనేక రకాల మార్గాలు తెరుచుకుంటాయి. అంతేకాదు ధన ద్వారాలు సైతం తెరుచుకుంటాయి. మూసికిపోయినటువంటి ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా, రేపు మంగళవారం రోజున తమలపాకుతో ఏం చేయాలి అని. ముఖ్యంగా రేపు తమలపాకుతో ఈ పరిహారం ఎలా చేయాలి అంటే కనుక ముందుగా తమలపాకుతో ఈ పరిహారాన్ని చేసే ముందు ఒక మంచి తమలపాకును తీసుకోవాలి. ఒక పెద్ద సైజులో ఉండే తమలపాకును తీసుకోవాలి. దానిపైన కొద్దిగా రాళ్ళ ఉప్పును పోయాలి. అలా రాళ్ళ ఉప్పును పోసిన తర్వాత ఆ తమలపాకు మరియు రాళ్ళ ఉప్పు రెండింటినీ కూడా బయటకు తీసి, అంటే మనం ఏదైనా ఒక ప్రదేశంలో తమలపాకు, ఉప్పు రెండింటినీ కూడా ఒక ప్రదేశంలో సోఫా కింద కానీ బీరువా కింద కానీ పెట్టి దానిని మరుసటి రోజు బయటకు తీసివేసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఎందుకంటే గల్లులుప్పు అనేది చెడును అధికంగా తీసుకుంటుంది. అలానే తమలపాకు కూడా చాలా శక్తివంతమైనటువంటిది. ఇక రాళ్ళ ఉప్పు ఏదైతే ఉందో అది చెడు శక్తిని లాగేసుకోవటంలో
ముందుగా ఉంటుంది. అలా అని తమలపాకు ఏదైతే ఉందో దరిద్రాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. కనుక గల్లులుప్పు మరియు తమలపాకు రెండింటిని ఉపయోగించి రేపు పరిహారం చేస్తే కనుక దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు డబ్బు అనేది వస్తుంది, ఆర్థిక కష్టాలు పోతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.